హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మా ఇంటి బొజ్జ గణపయ్య ఇంగో చూసారు కదా, ఇలాగా కలర్ వేయలేని మట్టి గణపతిని తెచ్చుకున్నాము. అయితే నేనైతే హారిది అలానే పరమాన్నం కుడుములు చేసి పెట్టాను. మన వృత్తికి సంబంధించిన ప్రతీదీ కూడా మనం భగవంతుడి దగ్గర అనేది ఇలా పెట్టుకోవాలి. పిల్లల పుస్తకాలు కూడా పెట్టించి వాళ్ళకి ప్రతీదీ తెలియాలని పిల్లలకైతే చెప్తానండి. ఇలాగ పాలి కూడా మా అబ్బాయి చేతే కట్టించాను. చూసారు కదా, దేవుడి గది అనేది ఇలా ఉంది. మా పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని టెంపుల్‌కి వెళ్దామనేసరికి ఇలాగ గుమ్మం ముందైతే ఆవులొచ్చున్నాయండి. ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఈరోజు కరెక్ట్‌గా బయలుదేరేసరికి ఒక 5 ఆవుల వరకు కూడా వచ్చినియి. వెంటనే నేను వాటికి అరటిపళ్ళు అలానే వాటర్ పెట్టేశాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎప్పుడూ వస్తాయి. ఈరోజైతే పూజ అయ్యేసరికి రావడం అనేది ఇంకా హ్యాపీ. మా అమ్మాయి అయితే ఇలాగ తనకి మ్యాచింగ్ అనేది వేసుకోమంది. ఇలా వేసుకొని మేము టెంపుల్‌కి కూడా వెళ్లి దర్శనం చేసేసుకున్నాము. మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్